వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేసే అత్యంత కీలకమైన పొలిటికల్ సెగ్మెంట్ గా గోదావరి జిల్లాలను చూస్తారు. ఉమ్మడి ఏపీలోను, విభజన ఏపీలో కూడా గోదావరి జిల్లాలే ఎప్పుడూ కొలమానం. అక్కడ ట్రెండ్ ని చూస్తే చాలు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తున్నారు అన్నది చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలలో సీన్ మారుతోందని అంటున్నారు. గత ఏడాది చివరి దాకా ఒక విధంగా నడిచిన ట్రెండ్ కొత్త ఏడాది మొదటి 2 నెలలు మరో విధంగా సాగింది. గత ఏడాది వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలను దున్నేశారు. ఇసుక వేస్తే రాలనంతగా జనాలు వచ్చారు. ఒక విధంగా పవర్ఫుల్ ఫోర్స్ గా గోదావరి జిల్లాలలో జనసేన ఆవిర్భవిస్తుంది అని అంతా ఊహించారు. పవన్ సైతం తన మొత్తం పొలిటికల్ కెరీర్ లో అంతటి దూకుడుగా చేసిన ప్రసంగాలు మరెక్కడా లేవు. వైసీపీ లేని గోదావరి జిల్లాలను ఈసారి చూపిస్తాను అని పవన్ శపథం చేశారు. ఒక్క సీటు కూడా ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీ గెలవకూడదు అని ఆయన పట్టుదలగా చెప్పారు. జనాల నుంచి కూడా చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే టీడీపీ పొత్తు తర్వాత కొంత వాతావరణం మారింది. అయినా సరే గౌరవప్రదమైన సీట్లు పొత్తులో తీసుకుంటామని చెప్పిన పవన్ కేవలం 24 సీట్లకే పరిమితం కావడంతో గోదావరి రాజకీయ వేడి మొత్తానికి చల్లారిపోయింది అని అంటున్నారు. దానికి తార్కాణంగా లేటెస్ట్ సర్వేలు అనేకం చెబుతున్నది ఇదే. నిజానికి జనసేన స్పీడ్ కి టీడీపీతో జతకట్టిన వైఖరికి 100% సీట్లు ఈ రెండు పార్టీలు పట్టుకుపోవాలి. కానీ ఇప్పుడు అలాంటిది లేదని అంటున్నారు. తాజాగా వచ్చిన కొన్ని సర్వేలను చూస్తే తూర్పు గోదావరిలో మొత్తం 19 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 10 దాకా వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. జనసేన టీడీపీ కూటమికి టఫ్ పొజిషన్ అని తెలిసింది ఈ సర్వే. అదే విధంగా పశ్చిమ గోదావరిలో ఉన్న మొత్తం 15 అసెంబ్లీ సీట్లు చూస్తే వైసీపీని 7 నుంచి 8 దాకా గెలుచుకునే వీలుందని అంటున్నారు. ఈ మిగిలినవి కూటమికి వెళ్తున్నాయి. అంటే ఎలా చూసుకున్నా 2 జిల్లాలలో 1-2 సీట్లలో వైసీపీయే పై చేయిగా నిలుస్తోందన్నది తాజా రాజకీయ సన్నివేశం. జనసేన టీడీపీ కూటమిగా ఉన్నప్పుడు చేసిన సర్వేలివి. వీటిలో బీజేపీ కూడా చేరితే ఈ నంబర్లో ఇంకా మార్పు రావచ్చని అంటున్నారు. అంటే అది కూటమికి బలాన్ని పెంచే సీన్ ఉండకపోగా ఏమైనా అడ్వాంటేజ్ ఉంటే వైసీపీకే అని అంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే సామాజిక సమీకరణాలలో వచ్చిన తేడాలే అని అంటున్నారు. గత 4.5 ఏళ్లుగా ఒక రాజకీయ పక్షం వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపిన బలమైన సామాజిక వర్గం ఆలోచనలలో మార్పు రావడం వల్లనే ఇలా జరుగుతోందని అంటున్నారు. దాంతో పాటుగా ఆ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా ఒకవైపు పడాల్సిన చోట ఇప్పుడు టోటల్ చేంజ్ కావడం వల్లనే న్యూట్రలైజ్ అయిందని అంటున్నారు. ఈ పరిణామాలను పూర్తిగా గమనించిన మీదటనే కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని అంటున్నారు. ఆయన రానున్న ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి మరింత చురుకుదనం చూపిస్తారని అంటున్నారు. ముద్రగడ వంటి వారు ఎన్నికల తెరపైకి రావడం, మరో మాజీ మంత్రి కాపు వృద్ధ నేత చేగొంటి హరిరామజోగయ్య వంటి వారు పూర్తిగా మనస్తాపం చెంది సైలెంట్ కావడం వంటివి రాజకీయ సామాజిక సమీకరణాలను మొత్తం మారుస్తున్నాయని అంటున్నారు. ఇదే కనుక ముందు సాగితే ఏపీ రాజకీయాల్లో విలక్షణమైన తీర్పు మరోసారి రావచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది.